మాత్రమే పెట్టారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పవర్లో లేనాడు 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక మినిస్టర్ని సీఎం చేసినప్పుడు పవర్లో ఉన్నాడు ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి సీఎం కూర్చొని నిలబెట్టుకోలేడా? అదంతా ఒక ఎత్తు అయితే ఒక ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీలో ఒక రెగ్యులర్ తెలుగు మూవీలో ఒక అమ్మాయిని ఈవిడీజింగ్ చేసే సీన్ పెట్టి ఫ్యామిలీని కలిపేయడం ఏంటి అసలు? ఫస్ట్ పార్ట్లో అంత ఎమోషనల్గా చూపించి సింపుల్గా ఇలా కలిపేయడానికి సిప్పులతో ఎర్రచందనం తప్పించే సీన్ కూడా అసలు సుకుమార్ గారే తీసారా లేకపోతే ఇంటర్వ్యూలో చెప్పినట్టు అసిస్టెంట్ డైరెక్టర్ తీసి ఆయన పేరు వేసారా అన్నట్టుగా ఉంటాయి. ఫిషింగ్ బోట్స్కి పర్మిషన్ ఉంటే వెనక ఎర్రచందనం కనిపించిన బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఆపరంట. వాళ్ళని ఆపరు, కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ నావీ ఆఫీసర్తో వస్తే రీజన్ అడగకుండా వాళ్ళని షూట్ చేస్తారంట. అదే మ్యాజిక్. ఫస్ట్ పార్ట్లో సీన్స్ బాగున్నాయి కదని మళ్ళీ వాటిని రిపీట్ చేసి రాశారు సుకుమార్ గారు. అందులో పోలీసులను కొనేసినట్టే ఇందులో పోలీస్ స్టేషన్లు కొనేయడం, అందులో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినట్టే ఇందులో కూడా సారీ చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి శెకావత్ కార్ని గుద్దడం, వార్నింగ్ కొత్తగా ఉన్న సీన్ మాత్రం ఫస్ట్ పార్ట్లో చూసినట్టే ఉంటుంది.